జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం నుండి పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు వేసిందని నిన్న ఓ విద్యార్థి ఆసుపత్రిలో చేరగా మరో విద్యార్థికి పాము కాటు ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల షిఫ్టింగ్ కుదరదు, భద్రతా పరంగా షిఫ్టింగ్ గురించి ప్రతిపాదనలు కలెక్టర్కు పంపిస్తామని అన్నారు. పిల్లల భద్రత, పిల్లల భవిష్యత్తు, నాణ్యమైన విద్య కొరకు రాజీ పడేది లేదని, అందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను నెరవేరుస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ వచ్చి గురుకుల పాఠశాల మరొక చోటుకు తరలించాలని విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించారు. చాలా బాగా చేసింది మేడం. అటువంటి మేడం మీరు సస్పెండ్ చేసి ఏదో ఇప్పుడు ఏదో చేతులు దులుపుకుంటా అంటే కరెక్ట్ కాదు సార్. మేడం సస్పెన్షన్ ఎత్తివేయాలి. అలాగే మాకు కావాల్సిన వసతులు గవర్నమెంట్ దగ్గర 60 లక్షలు లేవా సార్? ఎన్నో బడ్జెట్ పెడుతున్నారు సార్, కోట్ల అనుకుంటున్నారు. లేదు అని అంటే మీ దగ్గర 60 లక్షలు లేకుండా మాకు ఒకవేళ ఇట్లా డెవలప్మెంట్ మాత్రం కాదు అని అనుకుంటే వేరే ఇక్కడ బిల్డింగ్ తీసుకొని మరి అక్కడ రెంట్తో తర్వాత మీరు స్కూల్ ఓపెన్ చేయాలి. మీరు అంతకుముందు 15 రోజులు గడవడిగితే మేము ఆల్రెడీ పిల్లలు తీసుకెళ్ళాం, వర్క్ చేయిస్తున్నాం. ఆల్మోస్ట్ అది సగం వర్క్ అయిపోయింది, ఇంకా మొత్తం వర్క్ రాలేదు. అయినా కానీ సార్ మేము సరే పిల్లలది అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి మేము తల్లిదండ్రులు కొద్దిగా గుండెధైర్యం చేసుకుని మేము పంపించిన తర్వాత మళ్ళీ ఇది చూసేయండి. తర్వాత ఇంకా 4 రోజులకు మళ్ళీ ఇంకొకటి విషయం సార్. 4 నెలలు దాటకుంటే ఇద్దరు విద్యాలకు పాము పుట్టింది. అంతకుముందు గతంలో అనేక మంది ఫుడ్ పాయిజన్ అని చెప్పింది, కానీ ఆల్సో స్నేక్ బైట్ అయితే బయట రాకుండా చేసి ఒక ముఖ్యమంత్రి మీరు వచ్చేస్తారు, కలెక్టర్ గారు వచ్చారు. మళ్ళీ మీరు అధికారులకు ఇంత పర్యవేక్షణ చేస్తున్నట్టు చెప్పాల్సి వస్తాం. ఇంతమందికి ప్రాణాలు పోతున్నా అసలు నిర్లక్ష్యం ఎక్కడ దొరుకుతుంది సార్? ఎక్కడ సార్ నిర్లక్ష్యం? ఇక్కడ అంటే పేద విద్యార్థుల ప్రాణాలు కనిపిస్తారు, అలా ప్రాణాలు కావా సార్? కనిపిస్తారా సార్? ఇద్దరు విద్యార్థులు చనిపోయారు సార్. అక్కడ ఆ విద్యార్థుల కడుపుతో ఏదో ఇంటికల పరిస్థితి బాగాలేక గురుకుల చదివిస్తే ఇలా గురుకుల ఫుడ్ పాము కార్డులకు గురైతే మరి ఎక్కడ పోకున్నారు సార్ గరీబోళ్ళు? అధికారులు మీరంటే అధికారులు పిల్లలేమో మంచి వాటి కాపాడాలి అనుకున్నారు. చెప్పాలి 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 సమాధానం చెప్పాలి. We want justice. We want justice. We want justice. రావాలి రావాలి. ఒక్కటి కాదు, మీ ఒక్కటి కాదు, మన అందరి బాధ్యత. మన అందరి బాధ్యత కదా. ఎంత సాల్వ్ అవుతుంది, ఎంత మనం చేసుకుందాం అనేది మనం ఆలోచన. మీరు చెప్పిండు అది అన్ని 100% అంగీకరిస్తాం. దానికి సంబంధించిందంటే మరి ఒకటి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక 4-5 ఇవి సమస్యలు ఉన్నాయి, ఇవి పరిష్కారం అవ్వడానికి కూడా టైం పడుతుంది అనేది మీరు ఏమైనా సజెస్ట్ చేస్తే వాటికి సంబంధించి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి సమస్యలన్నీ చెప్పేసి పిల్లలు బాగుండాలని కోరుకునే వ్యక్తులలో అందరం ఉంటాం. ఎందుకంటే వెళ్ళి ఒక 45 ఉంటారా ఉండండి. సో దాంట్లోనే ఆ పేరెంట్స్ మళ్ళీ మొత్తం ఎంటైర్ స్కూల్లో చూసేసి ఎంటైర్ స్కూల్లో ఎక్కడైనా ఎంగనే ల్యాబ్సెస్ ఉన్నాయా ఇంకా చేయగానే దాన్ని ఆ వర్క్స్ ఏమన్నా ఉంటే టేకప్ చేయడానికి ఒకటి దాన్ని ఎంటైర్ మీరు కూడా రండి.